something. Welcome to ACT special program. Something. నేడు ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య మంచినీటి సమస్య. వాతావరణంలో వస్తున్న మార్పులు, విచ్చలవిడిగా భూగర్భ జలాలను వాడటంతో చాలా దేశాలలో తాగునీటికి, సాగునీటికి చాలా కొరత వస్తుంది. అయితే విశాఖ నగర పరిధిలో ఓ కాలనీ మాత్రం నీటిని ఒడిసి పట్టుకుంటూ పలువురు ఆదర్శంగా నిలవడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జలశక్తి అవార్డును కూడా గెలుచుకుంది. వృధాగా పోతున్న వాన నీటిని వడిసి పట్టుకుని అద్భుతాన్ని చేశారు ఆ కాలనీ వాసులు. నీటిని ఆదా చేయడంతో పాటుగా భూగర్భ జలాలను పెంచడానికి ఆ కాలనీ వాసులు చేసిన కృషి తీసుకుంటే ఇక నీటి కష్టాలే ఉండవు. మరి ఆ స్టోరీ ఏమిటో తెలుసుకుందామా? నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నీటి సమస్య. కానీ విశాఖ నగరంలోని వడ్లపూడి గ్రామంలో ఉన్న ఒక కాలనీ మాత్రం వృధాగా పోతున్న తాగునీటిని ఒడిసి పట్టుకోవటం ద్వారా మిగతా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 2023 కేంద్ర జలశక్తి అవార్డును కూడా సొంతం చేసుకోవడం ద్వారా తమ యొక్క ఉనికిని ప్రపంచానికి, అలాగే నీటిని ఒడిసి పట్టుకోవడంలో తమకున్న అనుభవాన్ని ప్రపంచానికి తెలియజెప్పింది. ప్రస్తుతం వడ్లపూడి గ్రామంలో ఉన్న తిరుమల నగర్ కాలనీలో మనం ఉన్నాం. వెళ్ళి చూద్దానండి. మన చిన్ననాటితో పోలిస్తే ఇప్పుడు వాతావరణంలో పెను మార్పులొచ్చాయి. ఋతువులు క్రమం తప్పాయి. అయితే భారీ వర్షాలు, లేదంటే భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు, పైగా విచ్చలవిడిగా చెరువులు, కుంటలు పూడ్చివేయడంతో అసలు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఇదే సమయంలో ఉన్న కొద్దిపాటి నీటి వనరులు కూడా పారిశ్రామిక వ్యర్థాలు కలవడం వలన కలుషితమవుతున్నాయి. ఇటీవల ఐక్యరాజ్య సమితి యూనివర్సిటీ విడుదల చేసిన ఒక నివేదికలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ వ్యర్థ, మురుగునీటిని రీసైకిల్ చేసి వినియోగంలోకి తేలేకపోయినట్లయితే ప్రపంచం మొత్తం జల సంక్షోభం ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో 2030 నాటికి భారత్, చైనాతో సహా 113 దేశాల్లోని 560 కోట్ల మందికి నీటి కష్టాలు చుట్టుముట్టనున్నాయి. ప్రపంచ జనాభాలో సుమారు కేవలం 20% మంది, అంటే 100 కోట్ల మందికి మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉన్నాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఎల్నిలో, లానినో పరిస్థితుల వల్ల కురిస్తే కుంభవృష్టిగా కురవడం, లేదంటే రోజుల తరబడి వర్షాలు కురవకపోవడం వంటి పరిస్థితులు నీటి కొరతకు ప్రధాన కారణం అవుతుంది. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలుగా మార్చడంపై దృష్టి పెట్టకపోవడం, భూగర్భ జలాలను ఇష్టారాజ్యంగా తోడేయడం కూడా నీటి కొరతకు దారితీస్తోంది. పంటల సాగులో యాజమాన్య పద్ధతులను పాటించకుండా ఇష్టారాజ్యంగా నీటిని వినియోగిస్తుండటము నీటి ఎద్దడికి దారితీస్తోంది. రుతుపవనాలపై అత్యధికంగా ఆధారపడే ఆసియా పసిఫిక్ దేశాలు ప్రధానంగా ఈ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోబోతున్నాయి. మరి ఇప్పటికైనా మేల్కోవాలని ప్రపంచానికి సూచిస్తుంది ఆ నివేదిక.
విశాఖ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. ఒకప్పుడు చిన్న మత్స్యకార పల్లెల సమూహారంగా ఉండే విశాఖ నగరం ఇప్పుడు అటు అగనంపూడి వరకు, ఇటు తగరపు వలస వరకు, మరోవైపు పెందుర్తి వరకు విస్తరించి ఉంది. నగరం చుట్టూ అనేక కాలనీలు కూడా వెలుస్తున్నాయి. ఇదే సమయంలో అనేక నీటిగడ్డలు, చెరువులు మాయమవుతున్నాయి. అయితే జీవీఎంసీ 87వ వార్డు తిరుమల నగర్లో నీటి కొరతను అధిగమించేందుకు గ్రేటర్ విశాఖ అధికారుల సూచనలతో అద్భుతాన్ని సాధించారు కాలనీ వాసులు. 2004లో విశాఖ నగరం మహానగరంగా రూపాంతరం చెందింది. నగర శివారు ప్రాంతంలో అనేక కాలనీలు వెలసాయి. అలా నగరు శివారు గ్రామమైన వడ్లపూడి గ్రామ పరిధిలో సుమారు 30 ఎకరాలలో ఈ కాలనీ ఏర్పడింది. 2004లో ఏర్పడిందే తిరుమల నగర్ కాలనీ. విశాఖ నగరంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న మధ్యతరగతి ప్రజలు ఒక స్వంత గూడు దొరుకుతుందని ఒక్కొక్కరిగా ఇక్కడకు రావడం జరిగింది. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కావడంతో ఈ కాలనీ ఒక ఊరుగా మారిపోయింది. నా పేరు అడ్డూరి సన్యాసిరావు. శ్రీ తిరుమల నగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో నేను వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్గా పదవి చేస్తున్నాను. అయితే ఈ తిరుమల నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తాలూకా పుట్టిక, దీని తాలూకా ఆ పుట్టిక పర్యవసానాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఇది 1995-98 సంవత్సరంలో ఇది పుట్టికైతే, ఉడా ఎప్పురూలు పుట్టికైతే దీని తాలూకా పరిసరాలు, బిల్డింగ్లు తయారు చేయడం, ఈ కన్స్ట్రక్షన్లో మొదలు పెట్టడం 2001 నుంచి 2004 లోపు ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. ఈ మొదలుపెట్టి జరిగిన పరిస్థితుల్లో అప్పటికి ఇక్కడ ఉన్నటువంటిది మొత్తం అంతా కూడా మట్టి రోడ్లు, అలాగే సింగిల్ బ్రిక్తోని కాలువలు, అలాగే కరెంటు లేదు, తర్వాత డ్రింకింగ్ వాటర్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటిది ఒక 25-26 కుటుంబాలతో కూడినటువంటి ఈ కాలనీలో ఆ 25-26 కుటుంబాలు ఒక ఎడా కమిటీగా ఏర్పడి అప్పుడు ఈ రోడ్లు నిమిత్తంగాను, కరెంటు వైజ్గాను ఉన్నటువంటి అప్పుడు మన మున్సిపాలిటీ పరిధిలో ఉండేది. ఆ మున్సిపాలిటీ పరిధిలో 30వ వార్డుగా మాది ఉండేది. ఆ పరిధిలో అప్పుడు ఉన్నటువంటి నాయకత్వాలతో మేము మమేకమయ్యి ఆ నాయకులు, ఆ అధికారులతో మేము పట్టుకొని ఈ మట్టి రోడ్లనేమో బీటీ రోడ్లుగా చేసుకొని, అలాగే ఎలక్ట్రికల్ వాటిని పట్టుకొని సింగిల్ ఫేస్ లైన్లు 40 మధ్య మన పోల్స్ ఉండే పరిస్థితుల్లో 80 పోల్స్ వేసుకొని వేలాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము సింగిల్ ఫేస్ వాడేవారు. అట్ ద సేమ్ టైం అదే పరిస్థితుల్లో వాటర్ కూడా లేకపోతే డ్రింకింగ్ వాటర్కి ట్యాంకుల ద్వారా వస్తే మేము ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎడా కమిటీ అయితేనేమి మొత్తం అక్కడ ఉన్న వర్కర్లతో మొత్తం ఇంటింటికి, వీధికి తీసుకొని వెళ్ళి డోర్ టు డోర్ వాటర్ పంపకం కూడా జరిగేది. ఈ 2004 తర్వాత 2005లో హెడా కమిటీ అలా పోయి ఒక రిజిస్టర్ బాడీగా ఏర్పడి, ఆ రిజిస్టర్ బాడీ ఏర్పడిన తర్వాత మొత్తం ఈలోపు మాకు మన కార్పొరేషను అప్గ్రేడ్ అయింది. మన మున్సిపాలిటీ అప్గ్రేడ్ అయిన తర్వాత 87 వార్డు వచ్చిన తర్వాత మాకు మన నాయకులను పట్టుకొని, ఇది మన ఎమ్మెల్యే గారు అయితేనేమి, కార్పొరేటర్లు కానీ అధికారులను పట్టుకొని మేము ఏం చేసామంటే సింగిల్ ఫేస్ వైడ్ని 3 ఫేస్గా చేసుకున్నాం. అలాగే బీటీ రోడ్లని మధ్యలో ఉన్నటువంటి రోడ్లనేమో మన సీసీ రోడ్లు చేసుకున్నాం. అలాగే డ్రింకింగ్ వాటర్ రప్పించగలిగాం. ఈ పరిధిలో మాకున్నటువంటి ఈ 30 ఎకరాల లేఅవుట్లో 40 మెయిన్ రోడ్లు 10 రోడ్లు ఉంటే ఇంటర్నల్ రోడ్లు ఏబిసిడీలుగా 4 రోడ్లు విభజిస్తే మొత్తం మాకున్నటువంటి ఈ 40 రోడ్లలో కూడా నా ముందు చెప్పినటువంటి పరమానందం గారు చెప్పినట్లు ఇంకుడు గుంతలకి మాకు వచ్చినటువంటి ప్రాబ్లంకి ఇంకుడు గుంతలు స్లోపులు బట్టి రోడ్ల మీద తీసుకున్నాం గుంతలు. అలాగే రూఫ్ టాప్ నుంచి వచ్చినటువంటి వాటర్ని ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా ఆ ఇంకుడు గుంతలు తవ్వించి ఎవరు బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ కమిటీ బాడీ వెళ్ళి నిలబడి ఇక్కడ గొయ్యి తవ్వండి, నీరు రావాలి, మన బోర్డులు ఎండిపోయి అన్నటువంటి ఒక యావిగేషన్ తీసుకొచ్చి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆ రకంగా వెళ్ళేవారు.
something, 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 something.